అందరికీ నమస్కారం. ముందుగా మన తొలుత గణపతి అయిన విఘ్న వినాయకుడిని కలుసుకొని ఒక శ్లోకం ద్వారా తర్వాత మనం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గంధమునేకదంతము దూరపు బొజ్జయువా మహస్తమును మెండుగా మ్రోయు గజ్జలును మెల్లని చూపుల మందహాసమును కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్లను చవై ఉండెడి ఓ పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మృకేదను గణాధిప నీకు మృకేదను జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో మన స్వరమాది తల్లికి జై. ముందుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న గాయకులందరికీ, మాతృ సమానులైన పెద్దలందరికీ పాద నమస్కారాలు, అక్కలకు నమస్కారాలు, చెల్లెమ్మలకు ఆశీర్వాదాలు, చిన్నపిల్లలకు దీవెనలు. ఈ కార్యక్రమంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అలాగే ఈ మన స్వరమాదిరి వ్యవస్థాపకులు ఎంవీఆర్ చౌదరి గారికి, నా తోటి అడ్మిన్స్ అందరికీ, విశ్లేషణ కమిటీ సభ్యులకి, మిగిలిన బాధ్యతలు ఉన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా ఈరోజు క్రాంతి స్వామితో ముఖాముఖి అనే కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరు శివరంజన్ గారు, తర్వాత ప్రమీల రాణి గారు, వీరిద్దరిని ఈరోజు క్రాంతి స్వామితో ముఖాముఖి కార్యక్రమంలో ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. మీరు కూడా ముందుగా పెద్దవారు కాబట్టి ప్రమీల రాణి గారు, మీరు మీ పూర్తి పరిచయం చేసుకోండి. మీరు నా పేరు ప్రమీల రాణి అండి. నా పేరు ప్రమీల రాణి, మాది కృష్ణారం అండి. ముందుగా ఈ గ్రూప్ చూస్తున్నటువంటి సోదరి మండలికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే గ్రూపు వ్యవస్థాపకులు చౌదరి బాబాయ్ గారికి, అడ్మిన్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మీరు మీ పేరు, మీ ఊరి పేరు? అందరికీ నమస్కారము. మన స్వరమాదిరి కుటుంబ సభ్యులకు, అలాగే గురువులకు, పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు శివరంజని, మాది కిష్టారం. ఈరోజు ఈ ముఖాముఖి కార్యక్రమంలో మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురువులకు, అలాగే అడ్మిన్స్కి, విశ్లేషణ కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే మన గురువు గారు ఎంవీఆర్ చౌదరి గారికి, మన క్రాంతిస్వామి గారికి, అడ్మిన్స్ సత్యనారాయణ గారికి, లక్ష్మీనారాయణ గారికి, మన విశ్లేషణ కమిటీ సభ్యులందరికీ, మన స్వరమాదిరి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా ప్రమీలారాణి గారిని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ మన స్వరమాదిరిలో మీ ప్రవేశం ఎలా జరిగింది? మీరు ఎలా జాయిన్ అయ్యారు? మిమ్మల్ని ఎవరు జాయిన్ చేశారు? తెలియజేయగలరు. మొదటగా స్వరమాదిరి గ్రూప్ అనేది మాకు రేజల్ నుంచి గంగా భవానీ గారు ఫోన్ చేసి అడిగారండి. ఇట్లా చౌదరి బాబాయ్ గారు ఇట్లా స్వరమాదిరి స్థాపించారు, గ్రూప్లో పాటలు పాడతారని అడిగారండి. అడిగితే ఏమో అన్నట్టు అన్న. తర్వాత మళ్ళా పాట పాడి ఇట్లా విశ్లేషణ చెప్పాలి అనేసరికి మళ్ళీ టైము సరిపోదేమో ఏమో అని కొంచెం ఆలోచించాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ మేము ఈ భజన కార్యక్రమాలు ఈ నేర్చుకోవడం వల్ల ఈ భక్తిభావంతో పాడాలనిపించింది. అట్లే మొదలుపెట్టి పాడటం మొదలుపెట్టామండి. విశ్లేషణ చెప్తున్నాం. నేను జాయిన్ అయిన తర్వాత మళ్ళా భవానీ గారిని కూడా చెప్పి ఇట్లా చెప్పారు రిజల్ట్ నుంచి, మీరు కూడా జాయిన్ అవ్వాలి, మన భజన సంఘ సభ్యులందరూ ముందు జాయిన్ అయితే తర్వాత వేరే వాళ్ళని జాయిన్ చేయొచ్చు అని చెప్పామండి. అట్లా వాళ్ళు కూడా చెప్పి ఆమెను కూడా జాయిన్ చేయించి, తర్వాత మా చిన్ననాటి స్నేహితురాలు నేను అపర్ణ, ఆమెను కూడా అప్పుడే అందులో జాయిన్ చేశాను. కానీ వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి.
అయితే ఇప్పుడు అప్పటి నుంచి ఈ గ్రూప్లో పాటలు పాడటం మొదలుపెట్టాను. టోటల్గా మన కృష్ణారావు వాళ్ళని జాయిన్ చేసింది భవానీ భవానీ గారు. గారు భవానీ గారు ధన్యవాదాలండి మీకు. మా కృష్ణారానికి మంచి అవకాశం ఇచ్చారు మీరు. ఇంకా ఈ అవకాశం ఇచ్చిన ఈ భవానీ గారికి నేను కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఇంత మంచి అవకాశాన్ని మాకు అందించండి. శివరంజని గారిని ఒక ప్రశ్న అడుగుతాను నేను. ఈ మన స్వరమాదిరి గ్రూప్ లో మీరు కూడా ప్రమీల గారు చెప్పారు కాబట్టి మీరు అసలు మిమ్మల్ని ఎవరు జాయిన్ చేశారు, ఎలా జాయిన్ అయ్యారు, ఎప్పుడు జాయిన్ అయ్యారో తెలియగలరు. నేను మన స్వరమాదిరి గ్రూప్లో నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నప్పుడు రేజర్ల భవానీ గారు మా పిన్ని గారు ఒకసారి ఇలా ఫంక్షన్ సందర్భంగా హైదరాబాద్ వచ్చారు. నేను మన స్వరమాదిరి గ్రూప్లో ఇలా పాటలు పాడుతున్నాను, నీకు కూడా ఆధ్యాత్మిక అన్న భక్తి అన్న పాటలన్న ఇంట్రెస్ట్ కదా, నీవు కూడా మన స్వరమాదిరి గ్రూప్లో చక్కగా డైలీ ఒక భక్తి పాట పాడి సాయంకాలం 6 గంటలకి ఒక విశ్లేషణ చెప్తే చాలా బాగుంటుంది శివరంజని. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల నువ్వు హైదరాబాద్లో జాబ్ చేయవలసి వచ్చింది కదా, ఈ మంచి అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకో అని మా పిన్ని చెప్పింది. అయితే నాకు జాబ్ మూలాన డ్యూటీకి టైమింగ్స్ కలవు కదా పిన్ని, మరి నేను ఎలా పాట పాడటానికి నాకు ఇంట్రెస్టే కానీ మళ్ళీ కొన్ని రోజులు పాడి అట్లా బాగోదు కదా అనేసి అన్నాను. అంటే లేదు, నువ్వు నైటు పాడి రికార్డ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలే కదా పాట, చక్కగా పొద్దున్నే నువ్వు గ్రూప్లోకి పాట పెట్టేసి ఈవినింగ్ నువ్వు వచ్చాక ఒక విశ్లేషణ చెప్తే మంచిగా ఉంటుంది, నీలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో ఉంటే మంచిగా ఉంటుంది, చక్కగా నువ్వు పాడతావు, ఇంట్రెస్ట్ భక్తి శ్రద్ధలన్నా కొంచెం నీకు అవగాహన ఉంటుంది కాబట్టి నిన్ను పదే అడుగుతున్నాను, నువ్వు ఎలా అయినా గ్రూప్లో జాయిన్ అవ్వాలని మన గురువుగారు అయినటువంటి ఎంవీఆర్ చౌదరి గారికి నా ఫోన్ నెంబర్ ఇచ్చి నన్ను గ్రూప్లో యాడ్ చేయించింది. అయితే నేను సరే నేను వీలైతే చూస్తా 2-3 రోజులు పాడి ఎలా ఉంటుందో నా టైమింగ్స్ కలిస్తే పాడతానక్క, నాకు ఇంట్రెస్ట్ అన్నాను. అంటే సరే అని చెప్పి గురువుగారు నన్ను గ్రూప్లో యాడ్ చేశాక నేను 2-3 రోజులు పాడాను. కానీ మన స్వరమాదిరి గ్రూప్లో నేను 2-3 రోజులు పాడాక నాకు కనీసం గుడికి వెళ్ళటానికి కూడా నాకు టైమింగ్స్ కలవు. మన స్వరమాదిరి గ్రూపే ఒక దేవాలయం అనుకొని ఆ దేవాలయంలో ఒక భక్తి పాట పాడి సాయంకాలం నా తర్వాత పాట పాడిన వాళ్ళకి నేను విశ్లేషణ అందిస్తూ, నా పైన పాట పాడిన వాళ్ళు నాకు విశ్లేషణ ఇస్తూ నన్ను ఆశీర్వదిస్తూ, ఈ గురువులు పెద్దలు మన సభ్యుల ఆశీర్వాదాలతో నాకు ఇది చాలు, ఇంతకన్నా నేను ఎక్కువ చేయలేనులే అని చెప్పి ఈ మంచి అవకాశాన్ని మా పిన్ని నాకు కల్పించినందుకు ఆమెకి నేను అభినందనలు తెలుపుతున్నాను. అలాగే మన గురువుగారు కూడా నన్ను యాడ్ చేసి గ్రూప్లోకి నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు చాలా నేను ధన్యురాలినైనా. జై శ్రీరామ్. చాలా బాగా చెప్పారు శివరంజని గారు. ఎందుకంటే ఈ స్వరమాదిరి ఒక దేవాలయంలో ఉందని అన్నారు మీరు, వాస్తవం ఉన్నది. ఎందుకంటే పొద్దున్నే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు తెల్లారుందో, ఎప్పుడు 5 పాట పెట్టాలి అని ఆ పాట పెట్టడం, మళ్ళీ రేపేం పాట పాడాలి, సాయంత్రం ఎవరికి విశ్లేషణ మళ్ళీ ఎట్లా చెప్పాలి, ఏం విశ్లేషణ చెప్పాలి, అందరికన్నా మనం ఎలా పాడాలి, ఇట్లా దైవనామ స్మరణలో గడిపే ఒక అవకాశం అనేది మనకి స్వరమాదిరి ద్వారానే వచ్చింది. ఎందుకంటే ఈ కలియుగంలో దైవనామ స్మరణ కన్నా గొప్పదేమీ లేదని పెద్దలు చెప్తున్నారు. కాబట్టి మీరు దేవాలయం అని పేరు పెట్టారు మన స్వరమాదిరి తల్లికి, చాలా ధన్యవాదాలండి మీకు. అయితే ఇప్పుడు మనకి రేజర్ల నుంచి మన కృష్ణారావు సభ్యులందరినీ ఎట్లయితే జాయిన్ చేశారో గమ్మాలపాటి భవానీ గారు వారు ఒక ప్రశ్న పంపించారండి, ముందే ఫోన్ చేశారు, నేను రికార్డ్ చేసి పెట్టుకున్నాను మీకు. అక్కడ ఏంటంటే ఇది ఒకటి దగ్గర పాయింట్ నొక్కి అక్కడ వినపడేటట్టు వాయిస్ అక్కడ దగ్గరలో పెట్టండి. సరిపోతుంది, ఒకరే హారతి పాట పాడితే బాగుంటుందని నా అభిప్రాయం. మీ సమాధానం ఏంటి శివరంజని గారు, ఒకసారి చెప్పండి.
జై శ్రీరామ్ అండి. నా పేరు భవాని, మాది రేగిర్ల. మన స్వరమాదిరి గ్రూప్లోని గురువులకు, పెద్దలకు, సభ్యులకు అందరికీ నమస్కారం అండి. గ్రూప్లో ఉదయం 5 గంటల నుంచి పాట పాడుతున్నారు. అలాగే సాయంత్రం 5 గంటల వరకే పాడితే 5 గంటల నుంచి విశ్లేషణ చెప్తే విశ్లేషణలో ఆ గంట టైం కలిగిస్తుంది. విశ్లేషణ కూడా ముఖ్యమే మరి కదా. 4 గంటల నుంచి పాటలు ఎక్కువగా పెట్టడం లేదు, మారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే హారతి పాటలు కూడా అమ్మవారికి రోజు ఒక్క పాటే సరిపోతుంది. ఒకరే హారతి పాట పాడితే బాగుంటుందని నా అభిప్రాయం. మీ సమాధానం ఏంటి శివరంజని గారు, ఒకసారి చెప్పండి. శివరంజని గారు మీకే ప్రశ్న పెట్టారు, మీ పెళ్లి గారు మీకే ప్రశ్న పెట్టారు. ఏమంటారంటే ఇప్పుడు మనం ఆరింటి వరకు పాడుతున్నాం కదా, వారు ఏమంటారంటే విశ్లేషణ చాలా అందరూ అవగా చెప్పేది ఏంటంటే అందరూ కోరుకునేది ఏంటంటే విశ్లేషణ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు కాబట్టి 4 పాటలు ఆపేసి అప్పటి నుంచి మనం విశ్లేషణ చెప్పుకుంటే బాగుంటుందని ఒకటి. అయితే మన అడ్మిన్ గారు కాగిత సత్యనారాయణ గారు ఏం చేశారంటే ఈ మధ్య హారత పాటలు పాడమని పెట్టారు. ఆ పాటలు అన్నేందుకు ఏదైనా ఒక పాట ఒకళ్ళ హారత పాట ఒకటి పెడితే సరిపోదు కదా అమ్మకి, అన్ని పాటలు ఎందుకు అని చెప్తున్నారు. దానికి మీరే చెప్పండి, మరి మిమ్మల్ని అడిగారుగా, మీ పిన్ని గారు చెప్పండి. జై శ్రీరామ్. భవానీ గారు, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి. మీరు 4 గంటల వరకు 5 గంటల వరకు అన్నారు పాటలు. అంటే 5 గంటల వరకు పాడటం మీ ఆలోచన కరెక్టే, కానీ అందరికీ డ్యూటీ టైమింగ్స్ కూడా కుదరాలి కదా. ఇప్పుడు 5:30కి 6 గంటలకి డ్యూటీకి వెళ్ళి వచ్చే వాళ్ళు ఉంటారు. సపోజ్ నేనే ఉన్నా, నేను డ్యూటీకి వెళ్ళి 5:30కి వస్తా, రాగానే కొంచెము రిలాక్స్ అయ్యి విశ్లేషణ చెప్పి మన సభ్యులందరూ విశ్లేషణ చెప్పేవన్నీ వింటూ కొంచెము అలా అనిపిస్తుంది కదా. మరి 5 గంటల వరకు అంటే ఇప్పుడు వెనక ముందు కొంచెం వీలు పడని వాళ్ళు ఉంటారు కదా. సరే, మీ ఆలోచన కూడా మన గురువు గారు, మన అడ్మిన్స్ అందరూ కలిసి ఒక ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు. నా ఆలోచన అలా అనిపించింది. అయితే ఇంకా హారతి పాటకు వస్తే, హారతి ఒకళ్ళు అంటే అది ఆలోచించి మన గురువుగారు నిర్ణయం తీసుకుంటారు. మీరు అడిగారు కాబట్టి అది ఆలోచన చేసే విధానంలో గురువుగారు ఆలోచిస్తారు. మన అడ్మిన్స్ అలాగే మన విశ్లేషణ కమిటీ సభ్యులు అందరూ కలిసి ఆలోచించి మీ ప్రశ్నకు కరెక్ట్గా ఆలోచన చేస్తారు. జై శ్రీరామ్. భవానీ గారు. భవానీ గారు, మీకు ఆశించిన సమాధానం వచ్చిందనుకుంటున్నా నేను. ఎందుకంటే మీరు మీ సందేహాన్ని వెలిపించారు కాబట్టి ఒక్కళ్ళే తీసుకున్న నిర్ణయం కావాలి కాబట్టి కమిటీలో ఈ విషయం మీద నిర్ణయం తీసుకుంటారని బాగా చక్కగా చెప్పారు శివరంజని గారు. ఎందుకంటే ఇది మన ఒక కుటుంబం, ఇది మనందరం కలిసి ఈ ఆలోచనలు పంచుకొని ముందుకు నడిపించాలి. ఎవరో ఒకళ్ళు నిర్ణయం తీసుకోకూడదు. మీరు మీ అభిప్రాయం చెప్పారు కాబట్టి దాన్ని కమిటీలో దాన్ని నిర్ణయించుకుందామండి. ధన్యవాదాలు మీకు. ఒక మంచి విషయాన్ని, ఎందుకంటే బాధ్యత గలవాడే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఒక గ్రూప్ని మంచిగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన మీకు ఉంది కాబట్టి మీరు అంత మంచి ప్రశ్న అడిగారు. శివరంజని గారు కూడా చాలా హుందాగా సమాధానం చెప్పారు. ఇప్పుడు ప్రమీల గారిని నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఏంటంటే మనం ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా మన తల్లిదండ్రులు ఒక దేవుడు అనుగ్రహం కావాలంటే ఏం చేయాలని నేర్పారు. మనకి భజనలు చేసుకోమని చెప్పారు, పూజలు చేసుకోమని చెప్పారు, అన్నీ చెప్పారు. దానికి ఎట్లా ఉండాలో అట్లా ఉంటానే ఉన్నాం. దేవుడు అనుగ్రహం కూడా మనకు ఉంటానే ఉంది. అట్లా నడిచిపోతుంది కదా. మళ్ళీ ఈ స్వరమాదిరి అనే ఒక కార్యక్రమంలో ఈ పాటలు పాడటం, ఈ విశ్లేషణ చెప్పడం, విశ్లేషణ మళ్ళీ ఏదో హడావుడిలో మర్చిపోతే ఎవడో ఫోన్ చేసి ఏంటమ్మా మళ్ళీ నాకు విశ్లేషణ చెప్పలేదంటే ఆ టెన్షన్ పడటం, ఇవన్నీ దీనివల్ల కూడా ఏం ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారు. పూజలు చేస్తే సరిపోదు కదా, మనకి స్వరమాదిరి వల్ల ఇవన్నీ చెప్పడం వల్ల ఏం ఉపయోగం అని ఉందని మీరు ఇంత ఆనందంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దీంట్లో. ఇదంతా మీరు ఎందుకు పడుతున్నారు తెలియజేయగలరు. జై శ్రీరామ్ అండి. క్రాంతి స్వామి గారు, మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తున్నారు. దేవాలయానికి వెళ్తామండి, ఇంట్లో పూజలు చేసుకుంటాం, ఏదో కాసేపు దీపారాధన చేస్తాం, ఏదో శ్లోకం చదువుకుంటాం, అయిపోద్దండి, అంతర్ధనం పెట్టుకుంటాం. మన ఈ స్వర్మాధురి తల్లి తెల్లవారుజామున వెళ్ళగటం, ఇప్పుడు పాట పెట్టాలా తల్లి పాట పెట్టుకోవటం, మళ్ళీ 5 గంటలకు విశ్లేషణ చెప్పుకోవటం, మళ్ళీ 8 గంటలకు రిటర్న్ కామెంట్ పెట్టుకోవటం. ఈ పెట్టుకోవటం వల్ల మనం చాలా దైవభక్తి మార్గంలో నడుస్తున్నామండి. చాలా
చాలా మానసిక ఆనందాన్ని చాలా మంచిగా పొందుతున్నామండి. మనం ఈ స్వర్మాదిలో చేరటం చాలా ఎంతో ఆనందంగా ఉందని అనుకుంటున్నానండి. ఓకే అండి, బాగా చెప్పారు ప్రమీల రాణి గారు. మీరు ఏం చెప్తారని నేను అనుకున్నాను, అంతా బాగానే చెప్పారు మీరు. ఎందుకంటే మనం పూజలు ఇవన్నీ చేస్తానే ఉన్నాంలే, కానీ కావాలి ఏం చేస్తామంటే మన పనులు అయిపోయాక ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటూ కూర్చుంటాం. ఇదివరకు ఈ స్వరమాదిరి వచ్చాక ఏంటంటే ఏ పాట నేర్చుకోవాలి, లేకపోతే ఈ రోజు పాడిన పాటలు ఏ పాట మంచిదే ఆ పాటలు రాసుకోవడం, లేదా రేపు పాడటానికి ఆ యూట్యూబ్లో ఎత్తుకోవడం, ఆ పాటలు రాసుకోవడం, ఎక్కువ టైం దైవనామస్మరణలో ఈ పాటలు ఎత్తుకోవడం ఇలాంటి కార్యక్రమాల్లో గడపడం వల్ల మీకు సమయానికి మంచి విలువ వస్తుందని నేను అనుకుంటున్నాను. అదిగాక ఇది ఒక మంచి కుటుంబం, ఎక్కడెక్కడి నుంచి వైజాగ్, హైదరాబాద్, ఈ చుట్టుపక్కల భద్రాచలం, నెల్లూరు, ఎంతమంది కుటుంబంలో కలిసి ఇంతమందితో పరిచయం ఏర్పడడం అది మనకి చాలా, అటువంటి పరిస్థితి మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. చాలా బాగా చెప్పారండి. ఆ రెండో ప్రశ్న ఒకటి చేస్తారా? మాకు వాయిస్ పంపించారు. ప్రవేశపెట్టవలసిందిగా కూడా కోరుచున్నాము. దానికి మేము కూడా అండదండగా ఉంటామని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. లాస్ట్కి వెళ్ళిపోతుంది. జై శ్రీరామ్ అండి. మన స్వరమాదిరి స్థాపించిన అద్వైన్ గారికి, చౌదరి గారికి నమస్కారములు. అలాగే కాంతి కుమార్ గారికి నమస్కారములు. మన స్వరమాదిరి దేని గురించి మీరు స్థాపించారు? అది పుణ్య మార్గంలో, భక్తి మార్గంలో నడవాలని స్థాపించారా? మీ ఉద్దేశం అసలు ఏం ఆశించి స్థాపించారనేది ఒక మా ప్రశ్న. అలాగే దినదిన ప్రవర్తమానమై రోజు రోజుకి భక్తులు మన గ్రూప్లో పెరగటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఒక సంతోషకరంగా ఇంట్లో ఉండి ఇంట్లో అన్ని పనులు చూసుకుంటూ భక్తి మార్గంలో నడుచుకునే మార్గాన్ని మీరు ప్రవేశపెట్టారని ఒక ఆనందదాయకంగా మేము భావిస్తున్నాము. అలాగే స్వరమాదిరిని ప్రతి సంవత్సరం సమ్మేళనాలు జరుపుతున్నారు. ఏ విధంగా జరుపుతున్నారు? దానికి విరాళాలు ఎవరైనా ఇస్తున్నారా? మీ చేతి పెట్టుకొని భక్తి మార్గంలో నడిపించాలన్న భావంతో చేస్తున్నారా అని మా సందేహాలు మేము కాంతి కుమార్ గారిని అడ్మిన్ గారు ఎన్నుకున్నారు కాబట్టి వారిని మేము ప్రశ్నిస్తున్నాము. అడ్మిన్ గారు దీనికి సమాధానం ఇస్తారని మేము కోరుకుంటున్నాము. కానీ ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నెన్నో జరపాలని కోరుకుంటూ మన గ్రూపు అడ్మిన్ గారికి, అధ్యక్షుల గారికి, మన గ్రూప్లో ఉన్న ప్రత్యేక లీడర్స్కి అందరికీ ధన్యవాదాలు పలుకుతూ ఇలాంటి గ్రూపుల్లో మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ఏమైనా ప్రవేశపెట్టవలసిందిగా కూడా కోరుచున్నాము. దానికి మేము కూడా అండదండగా ఉంటామని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నమస్కారం అండి కృష్ణకుమారి గారు, చాలా చక్కని ప్రశ్న అడిగారు మీరు. అదిగాక ముందుగా మీ భద్రాచలం నుంచి భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మన స్వరమాదిరి మీద అభిమానంతో చాలామంది మన గ్రూప్లో జాయిన్ అయ్యారు. మీరు కూడా చాలామందిని జాయిన్ చేశారు. అందరూ కూడా చక్కని పాటలు పాడుతున్నారు. చాలా భక్తిగా ఆ పాట వింటుంటేనే ఎంతో భక్తి తన్మయత్వం వచ్చేంత మంచి మంచి గాయకులు మీరు మాకు దొరికారు భద్రాచలం నుంచి. ఇదిగాక మీరు నన్నే, ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేది నేనే కాబట్టి నా పేరు మీద అడిగారు కాబట్టి నేనే సమాధానం చెప్తాను. మీరు అడిగిన దానికి నేను ఈ కార్యక్రమాల్లో చేరి సంవత్సరం దగ్గర అయిందండి. స్వరమాదిరిలో నేను ఎందుకు చేరానంటే, నేను అసలు ఉదయం 4 లేచి నేను పాటలు పాడుకుంటాను. రోజు 2-3 పాటలు, ఆనందం సరిపోతుంది నాకు భక్తులు. కాకపోతే ఏంటంటే మా కృష్ణారంలో కొంతమంది భక్తులు నన్ను మేము ఇట్లా ఒక
స్వరమాదిరి అనే గ్రూప్లో పాటలు పాడుతున్నాం, మీరు కూడా జాయిన్ అవ్వండి, బాగా పాడతారు కదా అని నన్ను కూడా దీంట్లో జాయిన్ చేశారు. నాకు కూడా ఏంటంటే అసలు ఏంటి ఈ కార్యక్రమం ఏంటి, దీని వ్యవహారం ఏంటి చూడాలనిపిస్తూ ఉంటుంది ఏదైనా. సరే చూద్దాం 4 రోజులు మనకి ఇది బాగుంటుందేమో నేను అయ్యాను. నాకు దీంట్లో అర్థమైంది ఏంటంటే మహిళలు ఇప్పుడు ఎక్కువ శాతం సీరియల్కి అలవాటు పడిపోయి ఉన్నారు. ఏ టయానికి ఏ సీరియల్ వస్తుందంటే ఆ టయానికి ఎంత పెద్ద పనైనా ఆపేసి ఆ సీరియల్ చూసే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అటువంటి ఉన్న పరిస్థితుల్లో ఈ స్వరమాదిరిలో పాటలు పాడటం వల్ల ఉదయం 5ంటికే లేచి ఒక పాట పెట్టడం, రేపు ఏం పాట పాడాలి అని ఆ పాట నేర్చుకోవడం, సాయంత్రం ఏం విశ్లేషణ చెప్పాలి అని ఆ విశ్లేషణ గురించి ఒక పాట, అసలు ఇంకా వారు ఎట్లా పాడారు వీళ్ళు ఎట్లా పాడారు అని ఆ పాటలు వాళ్ళందరూ పాడే పాటలన్నీ వినటం, రోజు మొత్తం ఇట్లా భక్తి కార్యక్రమంలో గడుపుతున్నారు వీళ్ళు. ఇది ఒక మంచి కార్యక్రమం, ఎవరు పెట్టారో కానీ మంచి కార్యక్రమం పెట్టారు. ఇటువంటి మంచి కార్యక్రమానికి మనం పాడుతున్నామా, దీంట్లో మనం ఎంత ఆనందం పడుతున్నామనే కాకుండా ఇంతమంది పడే ఆనందంలో మనం కూడా వృధా భక్తికి ఏదో సహాయం చేయాలి అని నేను కూడా అసలు ఏంటని దాంట్లో జాయిన్ అయ్యాను. తర్వాత ఈ మన స్వరమాదిరి ప్రోగ్రాంలో ఒక బాధ్యత కూడా తీసుకున్నాను. అట్లా నా ప్రయాణం దీంట్లో మొదలైంది. అందుకనే ఒక మహిళలకు ఒక మంచి కార్యక్రమం, ఒక భక్తిలో తీసుకెళ్లే కార్యక్రమం, ఈ సీరియల్ అనే దాంట్లో నుంచి బయటికి లాగే కార్యక్రమం కాబట్టి ఇది మన స్వరమాదిరి మన మహిళలందరికీ గౌరవం లాంటిదని, ఇట్లాంటి గ్రూపులు ఇంకా మనదే కాకుండా ఇంకా ఎన్నో గ్రూపులు రావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు సమ్మేళనం గురించి అడిగారు. ఆ సమ్మేళనం అందరూ కలిసి ఆనందపడేది కాబట్టి ఎవరో ఒకళ్ళ బాధ్యతలో ఉన్నారని వాళ్ళ మీద మనం బాధ్యత పెట్టకుండా ప్రతి ఒక్కరు తమ వంతుగా ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తుంటేనే ఇలాంటి సమ్మేళనాలు ఇప్పటివరకు జరిగినాయి, ఇక ముందు కూడా జరుగుతాయి. కాకపోతే ఏంటంటే మనం ఈ మన స్వరమాదిరి ప్రారంభించిన ఒక 2 నెలల్లో జంగారెడ్డిగూడలో ఒక సమ్మేళన కార్యక్రమం పెట్టుకున్నాం. అప్పుడు మొదటిగా జాయిన్ చేసాం కాబట్టి ఎవరిని మనం గట్టిగా ఆర్థిక సహాయం అడగలేకపోయాం. పాపం ఎంవీఆర్ చౌదరి గారి వ్యవస్థాపకులు కాబట్టి సరే నేనైతే సమ్మేళనం ఆపే పరిస్థితి లేదు, ఎంతైనా నేను తర్వాత చూసుకుంటానని చెప్పి ఆయన ఆ ఆర్థిక భారాన్ని అంతా మోశారు. ఇంకా మన స్వరమాదిరి కుటుంబం తరఫున మన ఎంవీఆర్ చౌదరి గారికి ఇంకా రుణపడి ఉన్నాం. కాకపోతే ఇంకొక నెలలో మన సత్తుపల్లిలోనే జరుగుతుంది 99%. ఆ కార్యక్రమాన్ని కూడా మీలాంటి పెద్దలందరినీ మనందరం కలవ చేసి ఆ కార్యక్రమాన్ని ఆనందంగా ఒక పండుగలాగా, ఎందుకంటే ప్రతిరోజు ఎక్కడి నుంచో పాటలు పాడుకొని పలకరించుకుంటాం కానీ ఎవరు ఎలాంటి ముఖాముఖిగా ఎప్పుడు కలవట్లేదు. మనం ఒక్కసారి అందరం కలిస్తే ఆనందం వేరే ఉంటుంది. దానికోసమని ఈ సమ్మేళనాలు పెడుతూ ఉంటాం. ఆ కార్యక్రమాన్ని కూడా మనం అంతా కలిసి విజయవంతంగా ముగించుకుందాం తెలియజేస్తూ, ఇంత మంచి ప్రశ్న అడిగిన మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఇప్పుడు శివరంజని గారిని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. శివరంజని గారు, మీ గురించి మన స్వరమాదిరి గ్రూప్ను ప్రేమించడంలో కానీ ఈ స్వరమాదిరికి ఏదన్నా ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు కానీ స్పందించడంలో మీ కుటుంబం అంటే మీ అమ్మగారు, మీ మొత్తం 5గురు మీ కుటుంబ సభ్యులు ఉన్నారు. మీ పిన్ని గారు 2 ఉన్నారు, ముగ్గురండి మొత్తం మీ అమ్మగారితో కలిసి వాళ్ళు 3 అక్క చెల్లెలు, మీరు మీ వదిలి గారు, ఇంతమంది ఉంటారు. ఇంటి కూడా ఏదైనా విషయం వచ్చిందంటే ముందు స్పందించి అసలు ఏంటి, దీన్ని ఎట్లా చేద్దాం, ఎట్లా ముందు తీసుకెళ్దాం, ఈ సమస్య నుంచి ఎట్లా బయటకు వద్దాం అనే దాంట్లో ముందుగా ఉంటారు మీరు. ఇట్లా ఈ స్వరమాదిరి అంటే మీకు ఎందుకంత అభిమానం మీరు తెలియజేయగలరు? స్వరమాదిరి అంటే ఇప్పుడు మేము ఇంతకు ముందే ఆధ్యాత్మిక అంటే మా అమ్మగారు మా నాన్నగారైనా ఆధ్యాత్మిక అని అంటే ముందులో ఉండేవాళ్ళు. వాళ్ళ ద్వారాగా నేను కూడా చిన్నప్పటి మా అమ్మగారింట్లో కోలాటము, భగవద్గీత, భజన కార్యక్రమాలు గురువులను పిలిపించి మాకిష్టారం కోదండరామ భజన మండలి సమాజం ఉన్నది. ఈ సమాజం వాళ్ళందరూ ఈ కార్యక్రమాలు కోలాటము, భజన, భగవద్గీత ఇటువంటి కార్యక్రమాలు నేర్చుకున్నారు. అందులో కోలాటము మాకు బాగా కోలాటము చాలా 15 సంవత్సరాల క్రితం మేము నేర్చుకున్నాము. ఈ కోలాటం నేర్పినటువంటి వారు మా గురువు గారు ఏలూరు దగ్గర రామసింగవరం వాస్తవ్యులు కాసగాని సుబ్బారావు గారు. ఆ సుబ్బారావు గారు మాకు 3 నెలలు మా గురువుగారికి వందనములు. అలాగే మా గురువుగారు మాకు కోలాటం నేర్పటమే కాకుండా మాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో దాస సాహిత్య ప్రాజెక్టు మాకు రిజిస్ట్రేషన్ చేయించి మాకు అనేక పుణ్యక్షేత్రాలు బద్రీనాథు, తిరుపతి, నాగులాపురము, నారాయణవనము ఇట్లా
పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి, మద్దాంజనేయ స్వామి గుడి, ఎన్నో కార్యక్రమాలు మాకు అన్ని కొన్ని అవకాశాన్ని మా గురువుగారు మాకు కల్పించి మమ్మల్ని ఎంతో చక్కగా ఉన్నత స్థానంలో మేము మా సమాజం, మా కిష్టారము కోలాటం సమాజము, కోదండరామ సమాజం అంటే కిష్టారమూళ్ళు అనేటట్టు మా గురువుగారు మమ్మల్ని తయారు చేసి మాకు ఎంతో చక్కగా కోలాటం నేర్పించి ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శింపజేశారు. మా గురువు గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. మా గురువు గారు మాకు ఇటువంటి చక్కగా మమ్మల్ని ఇలా తీర్చిదిద్ది ఇటువంటి అవకాశాలు కల్పించినందుకు మా గురువు గారికి ధన్యవాదములు. అలాగే మాకు భగవద్గీత నేర్పినటువంటి గురువు గారు కూడా తాడేపల్లిగూడెం వాస్తవ్యులు సత్యానందగిరి స్వామీజీ గారు. వారు కూడా మాకు వారం రోజులు భగవద్గీత నేర్పి ఎంతో చక్కగా మా సమాజానికి చక్కగా నేర్పించి వెళ్ళారు. మా గురువుగారు సత్యానంద స్వామీజీ గారికి కూడా అభినందనలు. అలాగే మాకు భజన కూడా నేర్పినటువంటి వారు, నేనైతే భజన నేర్చుకోలేదు, మా సమాజం వాళ్ళు నేర్చుకున్నారు. సంధ్యారాణి అమ్మగారి దగ్గర మా కిష్టారం సమాజం వాళ్ళందరూ భజన నేర్చుకున్నారు. నేను వాళ్ళంట వెళ్తా మా సమాజం వాళ్ళ దగ్గర చాలీసాలు పాటలు వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ వెనకాల నేను వెళ్ళి ఎంతో అంతో నేర్చుకున్నాను. అటువంటి ఆధ్యాత్మిక భావన మాలో నెలకొన్నది కాబట్టి నేను ఈ స్వరమాధురి గ్రూప్లో ఒక భక్తి పాడటానికి నేను ముందడుగు వేశాను. అందులో కొన్ని కారణాల వల్ల నేను కిష్టారంలో ఉండక హైదరాబాద్లో జాబు పర్పస్ మీద జాబు కోసం నేను వెళ్ళాను. ఇంకా నాకు ఇవి చేయడానికి వీలు పడట్లేదు. ఇటువంటి చక్కని అవకాశం వచ్చింది. ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి ఎంతో అంతో నాకు తోచినట్లు నేను సేవ అనేది ఏదో చిన్నపాటిది, ఎక్కువ కాదు, చేస్తే బాగుంటుంది అన్నట్టు ఆలోచన చేసి మన స్వరమాధురి గ్రూప్లో జాయిన్ అయ్యాను. అలాగే మా అమ్మగారిని జాయిన్ చేయించాను. తర్వాత మా బేతుపల్లి పిన్ని పద్మావతి గారు, అలాగే ఉడతనేని వరలక్ష్మి గారు కిష్టారం మా అత్తయ్య గారు, రేజర్ల భవానీ గారు మా పిన్ని గారు, వీళ్ళందరూ మన స్వరమాధురి గ్రూప్లో జాయిన్ అయ్యి వాళ్ళు విశ్లేషణ చెప్పలేకపోయినా వాళ్ళ విశ్లేషణ చెప్తూ గ్రూప్ అంటే వాళ్ళకు కూడా శ్రద్ధాభక్తులు అన్నట్లు వాళ్ళు కూడా చక్కగా నాతో పాటు సహకరిస్తూ అందరం కూడా మన స్వరమాధురి గ్రూపుని ఏ సమస్య వచ్చినా, ఈ మధ్య కాలంలో చిన్న కలకలం వచ్చింది మన స్వరమాధురి గ్రూపులో, అలాగే ఆ చిన్న కలకలమైనా సరే మంచి మార్గంలోకి తీసుకువెళ్ళాలనే ఒక పట్టుదలతో ఎదుర్కొని మన స్వరమాధురి గ్రూపుని నిలబెట్టుకున్నాము. ఇంకా ఏ సమస్య వచ్చినా ఎప్పటికీ మన స్వరమాధురి గ్రూపులో మేము ముందంజ ఉండి అడిగేసి మేము ఆ సమస్యకి పరిష్కార మార్గాన్ని ఎంచుకొని మేము ఈ మన స్వరమాధురి గ్రూప్ని మన గురువు గారు వెనక ఉండి తోడుగా ఉంటూ మా చేతనైన సహాయం మేము చేస్తూ చక్కగా ముందుకు కొనసాగి ఇలాగే చక్కగా భక్తి పాటలు పాడి ఇలాగే సమ్మేళనం జరుపుకొని ఇంకా ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు మన గురువు గారు మన అడ్మిన్స్ కలిసి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు వాళ్ళు మనందరితోనూ మన సభ్యులందరితోనూ చేయించాలని నా కోరిక. ఇలా మన స్వరమాధురి గ్రూప్లో జాయిన్ అవ్వటానికి నాకున్న ఆలోచన. జై శ్రీరామ్. చాలా బాగా చెప్పారండి సురేంద్ర గారు. నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, మన కిష్టారం భక్త బృందంలో నిస్వార్థం ఎక్కువ ఉంటుంటుంది. నేనేమడిగానంటే, మీరు మీ ఇంట్లో మీ అమ్మగారు కానీ మీరు ఏ గురువుని తీసుకొచ్చినా వాళ్ళకి అతిథి మర్యాదలు చేసి ఇంట్లో ఉంచుకొని మన ఊరు మొత్తానికి నేర్పి ఇంత మంచి పని చేస్తున్నారు కదా అని చెప్పి నేను అడిగితే మీరు ఏం చెప్పారంటే, గురువులు మీకు నేర్పిన గురువులను మర్చిపోకుండా వాళ్ళ గొప్పతనం గుర్తు చేసుకున్నారు మీరు. అసలు ఇది చాలా ఎందుకంటే మీరు అసలు అట్లా మాట్లాడడం అనేది వాళ్ళు చేసుకుని మీలాంటి శిష్యులు దొరకడం ఆ గురువులు చేసుకున్న పుణ్యం. చాలా ధన్యవాదాలండి శివరంజన్ గారు, చాలా బాగా చెప్పారు. గురువులు అంటే మీకు అంత ఇష్టం కాబట్టే మీరు చక్కగా ఈ భక్తి మార్గంలో ఇంత మంచిగా కొనసాగలుగుతున్నారు. ఇప్పుడు ప్రమేలా రాణి గారికి ఒక ప్రశ్న. మనం ప్రతిరోజు చిన్నప్పటి నుంచి కూడా ఎంతోమంది దేవుళ్ళు చూస్తుంటాం, ప్రతి దేవాలయానికి వెళ్తాం. మీకు అందరికంటే కూడా, ఎందుకంటే ఒక్కొక్క దేవుళ్ళదే ఒక్కొక్క తత్వం. శ్రీకృష్ణుడు ఏంటంటే ధర్మాన్ని గెలిపిస్తాడు, రాముడు ధర్మాన్ని 4 పాదాలు నడిపించాడు. ఇట్లా ఒక్కొక్క దేవుళ్ళు అమ్మవారి శక్తి స్వరూపం. అట్లా ఉండాలి. మీకు ఎవరంటే ఇష్టం, ఏ దేవుళ్ళు అంటే బాగా ఇష్టం? అందరు దేవుళ్ళు ఇష్టమే, అందరికంటే ఏ దేవుడిని చూస్తే మీకు బాగా భక్తి ఎక్కువ కలుగుతుంది తెలియజేయాలి. దేవుళ్ళు అంటే మేము
మా అమ్మగారు ఊళ్ళో ఫస్ట్ సాయిబాబా గుడి ఉండేదండి. అక్కడ సత్సంగం అది పెట్టేవారు. వారు సాయిబాబా గుడి, సాయిబాబా గుడి అండి. మా అమ్మగారు ఊరు మక్కినవారి గుడి అండి. వాళ్ళ ఊర్లో మేము పెళ్లిగా క్రితమే సత్సంగాలు పెట్టడం, భజనలు చేసుకోవటం మాకు కొంచెం అలవాటు అయిందండి. అట్లా వెళ్ళుకుంటూ ఆ బాబా గారిని పూజించుకుంటూ వస్తున్నామండి. అలానే పెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము మా సంధ్యారాణి అమ్మగారు మాకు భజన నేర్పారండి. ఆ భజన నేర్పిన దగ్గర నుంచి కూడా ఆ బాబా గారిని కొలుసుకుంటూ ఇప్పటికి ఎక్కువ శాతం ఆ బాబా గారినే తెలుసుకుని పూజలు చేసుకుంటామండి. అయితే అందరూ ఒకటే, కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళ దైవం మీద ఆధారపడి ఉంటుందండి. అట్లా. చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీ ఊరు పరిసరాలను బట్టి మీరు సాయిబాబా ఒక దేవుడుగా ఇక అట్లా నమ్మి ఒక దేవుడు ఎవరో ఒక దేవుడు ఒక గురువు అనేవాడు ఒక మార్గం చూపించినప్పుడు ఆ గురువు పట్టుకుని వెళ్ళాలి. ఆ గురువు అనే మార్గంలో అసలు మనం వేదాల్లో ఏ దేవుళ్ళని అయితే చెప్పారో ఆ దేవుళ్ళని కూడా మర్చిపోయి సాయిబాబాని పూజించే అంత భక్తి మార్గం ఉన్నారు. చాలా ధన్యవాదాలండి మీకు. మనకి సోమేశ్వరారు ఏలూరు నుంచి ఒక మెసేజ్ పంపించారండి మీకు. శ్రీ క్రాంతి కుమార్ తల్లిదండ్రులకు మరియు నా తోటి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఆదివారం ముఖాముఖి కార్యక్రమంలో అగ్ని శ్రీ క్రాంతి కుమార్ గారితో సందేహాలు, సూచనలు మరియు గ్రూప్ అభ్యున్నతికి సలహాలు ఇచ్చటలో భాగంగా నా పేరు సోమేశ్వరరావు కాబోతుల మరి ఏలూరు జిల్లా భీమవరం మండలం గుడిగొండ గ్రామం అండి. ముందుగా మన గ్రూప్ ఉన్నతి కొరకు ప్రతినిత్యం ఆలోచిస్తూ అందరి సూచనలు సలహాలతో ముందుకు తీసుకువెళ్తున్న గ్రూప్ ముందుకు తీసుకెళ్తున్న మన గ్రూపు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎంవీఆర్ చౌదరి గారికి, అలాగే గ్రూపుకు 4 దిక్కుల వలె 4 స్తంభాల వలె అకుంఠిత దీక్షతో పనిచేస్తున్న అగ్నిసుకు, అలాగే గ్రూపును ప్రేమిస్తూ ఆదరిస్తూ ఎన్ని పనులున్న సమయం కేటాయిస్తూ గ్రూపు నందు చక్కటి భక్తి పాటలు పోస్టు చేస్తూ మన కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ శ్రీ క్రాంతి కుమార్ గారితో ముఖాముఖి కార్యక్రమంలో గ్రూపును ఉద్దేశించిన యొక్క వ్యక్తిగత సలహా సూచన ఏమిటంటే, ఒకటి, మన స్వరమాలు తల్లి భగవంతులు అందరూ ప్రతినిత్యం ఒక భక్తి పాటను తప్పకుండా పాడి పోస్టు చేసి మన గ్రూపును ముందుకు నడిపించడంలో ప్రతి ఒక్క సభ్యులు భాగస్వాములు కావాలని బాధ్యత తీసుకోవాలని. అలాగే 2, భక్తి పాటలు పాడి పోస్టు చేసిన వారి పాటలను సాధ్యమైనంత వరకు సమయం కుదిరినప్పుడు వారి పాటలు విని వారికి ఒక లైక్ ఇచ్చి వారిని ఉత్సాహపరచడం. అలాగే 3, మన కుటుంబ సభ్యులు అందరూ తప్పనిసరిగా ఆచరించవలసిన విషయం ఏమంటే, మన తరువాతి క్రమంలో పాడిన వారికి తప్పక విశ్లేషించే బాధ్యతను మనం అందరం కూడా తీసుకోవడం. రోజు పాట పోస్టు చేయటకు కార్యోన్ముఖులను చేయడం వారిని. అలాగే 4, మన క్రింది వారు పాడిన పాటను విని మనకు నచ్చిన పాటలను పొందుపరుచుకున్నచో అవి మనకు తరువాతి పాటకు దోహదపడని నా యొక్క అభిప్రాయం. ప్రతి ఒక్కరూ మనకు తెలియకుండానే నిత్యం 2 భక్తి పాటలు పాడుతున్నామనే భావన విశ్లేషణతో మనకు కలుగుతుంది. చివరిగా ఒక మాట, మన స్వరమాలు తల్లి గ్రూపు నందు పాడుతున్న వారంతా మంచి గాయకులే, ఎవరికి ఎత్తి ఆ భద్రతాభావం వద్దు. అందుకు నేనే ప్రత్యక్ష సాక్ష్యం. మనం నిత్యం 2 భక్తి పాటలు ఆలపించడం వలన, భగవంతుని నామం నిత్యం జపించడం వలన ఆ స్వామి అనుగ్రహం మనందరిపై ఉంటుంది. కలియుగంలో స్వామిని మనం ప్రసన్నం చేసుకుంటూ ఏకైక సాధనం నామ సంకీర్తన. అలాంటి నామ సంకీర్తన చేయి మనమందరం ధన్యులం. ముఖాముఖిలో నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు స్వరమాలు తల్లికి, అలాగే స్వరమాలు తల్లి వ్యవస్థాపక అధ్యక్షులు, అలాగే అగ్నిసులు నా హృదయపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అండి. ధన్యవాదాలండి సోమేశ్వరరావు. మీకు మేము మొదటగా ధన్యవాదాలు చెప్పాలి. మంచి సలహాలు ఇచ్చారు మీరు. సోమేశ్వర ఏమంటారంటే, ప్రతి ఒక్కళ్ళు పాటలు పాడాలి. గ్రూపులో 300-400 దగ్గరగా వస్తున్నారు కదా, అందరూ పాటలు పాడితే బాగుంటుంది. పాటలు పాడిన వాళ్ళు తప్పనిసరిగా విశ్లేషణ చెప్పాలి. విశ్లేషణ చెప్పడమే కాకుండా ఖాళీగా ఉన్నవారు ఇంత మంచి పాటల్ని, మన దగ్గర కొన్ని పాటలే ఉంటాయి, మంచి పాటలు ఎదుర్కొని రాసుకోవాలి. వాటిని ఈ రాసుకునే అలవాటు కూడా చేసుకోండి అని ఇట్లాంటి ఎన్నో సలహాలు చెప్పారు. ఎవరు చెప్తారండి మీరు? స్వరంజన్ గారు, మీరు చెప్పండి. నమస్కారం అండి సోమేశ్వరరావు గారు, బాగున్నారండి? మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా చక్కగా ఉందండి. అలాగే మీరు పాట విని లైక్ ఇవ్వాలన్నారు, అది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే మనం పాట వింటే వీళ్ళు చక్కగా విని లైక్ ఇస్తే అది మనకి హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు అంత కష్టపడి పాడినందుకు వాళ్ళకు కూడా ఉంటుంది. ఏదో మనం పాడారు పాట అనేసి లైకులు కొట్టుకుంటూ పోతే అది కూడా కరెక్ట్ కాదు. మీరన్నట్లు మంచి మన పాటలు చాలామంది మన గ్రూప్లో చాలా చక్కగా పాడేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందులో మీరు కూడా ఒకళ్ళు. మీరు పాడే పాటలు కూడా చాలా బాగుంటాయి, చాలా చక్కని పాటలు. ఇప్పుడు నేను కూడా ఏమైనా పాట కొంచెం ఖాళీ ఉంటే, పాట బాగుందనుకుంటే నేను కూడా పక్కకు లాగి ఆ పాటను రాసుకుంటుంటానండి. అలాగే మన సభ్యులందరూ కూడా చక్కగా ప్రోత్సాహపరుస్తూ మనం కూడా చెప్తూ వాళ్ళకి ఇలాగే మనం చేస్తే గ్రూపు ఇంకా ముందుకు నడిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే మీరన్నట్లు చక్కగా పాటలు వినుకుంటా లైక్లు ఇస్తూ చక్కగా వాళ్ళు పాడిన పాటలు ఎంచుకొని రాసి
ఆ, రాసుకొని మనం పాడామనుకోండి, చాలా మనకు కూడా వాళ్ళు పాడిన పాటలు మనం ఒకటికి రెండు సార్లు పాడుతుంటే మనకు కూడా ఆ పాట అనేది మంచిగా వస్తుంది కదా, ఆ రాగం అనేది. అలా మనము కూడా అలవాటు పడతాము. అలాగే మన సభ్యులందరూ కూడా చాలా మంది, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు, మా వాళ్ళందరూ అలాగే చేస్తున్నారు. ఇంకా మన గురువు గారు మనకి ఇటువంటి చక్కని అవకాశాలు కల్పించి, ఇంకా విశ్లేషణ కమిటీని కూడా ఆలోచన చేసి, మన అడ్మిన్స్ మన గురువు గారు కూడా విశ్లేషణ రాని వాళ్ళకి విశ్లేషణ చెప్పండి అనేసి చక్కగా చెప్పారు. వాళ్ళు కూడా విశ్లేషణ కమిటీ వాళ్ళు కూడా ఎంతో చక్కగా ఓపికతో విశ్లేషణ రాని వాళ్ళని గమనిస్తూ చెప్తున్నారు. ఇంకా కొంతమంది మిస్ అవుతున్నారు, కానీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇంకా ఇలాగే మనం అందరం కృషి చేస్తే మన గ్రూప్కి ఇంకా ముందుకు కొనసాగుతుందనే నా నమ్మకము. తప్పకుండా మీరన్నట్లు మన గురువు గారు, మన అడ్మిన్స్ సహకారంతో మన సభ్యులందరం కలిసి మన గ్రూప్ గురించి కృషి చేసి ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళడానికి మనందరం కలిసి ప్రయత్నిద్దామండి. జై శ్రీరామ్ అండి సోమేశ్వరరావు గారు. సోమేశ్వరరావు చాలా చక్కగా చెప్పారు. మీరు అడిగిన దానికి ప్రశ్న. మా శివరంజన్ గారు ధన్యవాదాలు మీకు, మంచి ప్రశ్న అడిగినందుకు. అయితే ఇప్పుడు ప్రమీలారాణి గారిని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీకు ఒక 4-5 రోజులు వరుసగా విశ్లేషణ రాలేదు అనుకున్నాం, ఎవరు చెప్పలేదు. అప్పుడు మీ మీ ఆలోచన ఎలా ఉంటుంది? అసలు మీ స్పందన ఎలా ఉంటుంది? మన స్వరమాదిరి తల్లి మీద కథ తీసుకొని బయలుదేరతారా, లేకపోతే వదిలేపోమాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉందా అనుకుంటారు? అసలు మీ స్పందన మీ వ్యక్తిగతంగా ఎట్లా ఉండదో నాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ అండి క్రాంతి స్వామి గారు. మీరు అన్నట్లు నాకు విశ్లేషణ రాకపోయినా నేనేమి ఇదాను, కానీ ఇప్పుడు టీం పెట్టినా కూడా రావట్లేదు. ఒక్కోసారి రాకపోయినా నేను అంత పట్టించుకోనండి. కానీ నేను నా పైన కింద పడిన వాళ్ళకి మట్టుకు నేను తప్పకుండా విశ్లేషణ చెప్తానండి. కానీ విశ్లేషణ చెప్పడం అనేది చాలా ముఖ్యమే. కాకపోతే కొంతమంది ఏదో పనుల్లో ఉందో, ఏదైనా ఒక ఊరు వెళ్తామన్నో దేనివల్ల ఏమో చెప్పలేదులే అనే ఆలోచనతో ఉంటానండి. అంతేగాని మనకు విశ్లేషణ రాలేదని ఏదో వాళ్ళ మీద కోపం పెట్టుకుని అట్లా ఏమి ఉండదండి. కాకపోతే కొంచెం వాళ్ళు కూడా అర్థం చేసుకుని గ్రూపులో వాళ్ళని కమిటీ వాళ్ళు కూడా వేశారు కాబట్టి, ఒకవేళ వాళ్ళకి కుదరినప్పుడు కమిటీ వాళ్ళకి మరి ఇట్లా మాకు వీలు పట్టలేదమ్మా, మీరు విశ్లేషణ చెప్పండి అని కొంచెం చెప్తే బాగుంటుందండి. అంతేగాని విశ్లేషణ చెప్పినందువల్ల మనకు అంత ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మనం పాట పాడున్నాం కాబట్టి ఒక ఆశతోటి మనకి వాళ్ళు ఏం చెప్తారా, మనకి ఎట్లా అనేది, ఇప్పుడు మనం ఒకళ్ళు మన కింద పాడుతుంటే మనం వాళ్ళకి విశ్లేషణ చెప్తున్నాం, వాళ్ళని ఆశీర్వదిస్తున్నామండి చక్కగా మంచిగా. అలానే మనకు కూడా అట్లా చెప్తారనే ఆశ ఒకటి, అంతే. అదండి నేను చెప్పేది. చేసి ధన్యవాదాలండి, చాలా చక్కగా చెప్పారు. నేను ఊహించలేదు ఇంత చక్కగా చెప్తారని. ఎందుకంటే విశ్లేషణ అనేది చెప్పాలి. ఎందుకంటే మనం ఎంతో ఆనందం పొందుతున్నాం ఈ గ్రూప్ ద్వారా. ఈ గ్రూప్ని నడిపించేది ఒక వాహనానికి ఇంధనం ఎంత అవసరం, మన స్వరమాదిరి గ్రూప్కి విశ్లేషణ అంత అవసరం. ఆ విశ్లేషణ అనేది ఏంటంటే వాళ్ళు పాట పాడి ఎవరైనా కానీ, ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ముందు నుంచి అష్టోత్తరం అని ఇలాంటి చదువుతూ ఉంటాం. ఏంటంటే వాళ్ళ గొప్పలను వాళ్ళ ముందు చదివితే వాళ్ళు నా భక్తుడు ఎంత బాగా నా గురించి పొగుడుతున్నాడు కదా, ఏదో వరాలు ఇద్దాం అనుకుంటారని. అట్లాగే ఆ దేవుడే అంత ఆనందం తీసుకున్నప్పుడు పాట పాడిన వాళ్ళు మా పాట బాగుందని చెప్పలేదండి ఇంకా వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. మనం ఏంటంటే మన ఈ స్వరమాదిరిని తల్లి గ్రూప్ని ముందుకు నడిపించాలంటే అది కూడా ఒక భాగం కాబట్టి తప్పనిసరిగా మరీ ముఖ్యమైన ఏదైనా పనులున్నా ఇబ్బందులున్నా కుదరినప్పుడు మన స్వరమాది మన విశ్లేషణ కమిటీ ఎలా ఉందనే ఉంది. అంతేగాని వాళ్ళ చెప్పేది ఏంటో వాళ్ళు బాగా పాడలేదు కదా, లేదా నాకు ఏదో పని ఉంది కదా అని అట్లా తప్పించుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని నా ఆలోచన కూడా. మన ప్రమీలారాణి గారు కూడా వారు కూడా చాలా బాగానే చెప్పారు ఆ విషయంలో. అయితే ఇప్పుడు మన శివరంజని గారిని ఒక ప్రశ్న అడుగుతాను, నాకు తెలిసిన విషయం. ఎందుకంటే నాకు వారి కుటుంబంతో మంచి పరిచయం ఉంది కాబట్టి వారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు చెప్తూ ఉంటారు, మా శివరంజని అసలు మా ఇంటికాడ ఉన్నప్పుడు అసలు ఎంత బాగా జరిగే భజనలు, అసలు ఏ కార్యక్రమమైన పని అంతా చేసుకొని ప్రతి వారం ఖాళీ భజనలని ఏ కార్యక్రమం పెట్టినా ముందుండి ఎంతో శ్రద్ధగా చేసేవారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉండటం వల్ల ఇక్కడ మేము కొన్ని చేయలేకపోతున్నాం అని చెప్తూ ఉంటారు. అయితే శివరంజని గారు ఒకప్పుడు దేవుడు అంటే అంత భక్తి ఉండేది, ఏ పనైనా అంత శ్రద్ధగా చేసేవాడు, ఇంట్రెస్ట్ చేసేవాడు.
కాలక్రమేణా అదే భక్తి ఉందా, ఏమైనా పరిస్థితుల వల్ల ఏమైనా దేవుడి మీద భక్తి తగ్గిందా తెలియజేయగలరు? జై శ్రీరామ్ అండి క్రాంతిస్వామి గారు, మీరు అడిగిన చాలా చక్కని ప్రశ్న అడిగారు. దైవం మీద భక్తి అనేది ఒకసారి కలగాలి కానీ అది ఎప్పటికీ మనిషి ఉన్నంత వరకు వెళ్ళిపోదని నా నమ్మకము. ఇష్టారంలో ఉండగా మేము బాబా భజనలు, అన్నదాన కార్యక్రమాలు, ఇట్లా సత్సంగాలు, చాలీసాలు అన్నీ చేసేదాన్ని. అంటే అది నేను చేసేదాన్ని అంటే అది కూడా కరెక్ట్ కాదు. భగవత్ సంకల్పం లేనిది ఎవరూ చేయలేము కదండి. ఏదైనా సంకల్ప బలం ముఖ్యం కదా. ఆ సంకల్ప బలం లేనిది ఎవరమైనా ఏం చేయలేము. ఆ సంకల్ప బలం అనేది ఆ బాబా గారు నాకు ఇచ్చారు. ఒక 12 సంవత్సరాలు నేను విడవకుండా చేయగలిగాను. ప్రతి కార్యక్రమం కూడా ఎంతో చక్కగా ఆయన నాతో చేయించుకున్నారు, నేను చేశాను. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా మా బాబు చదువు గురించి హైదరాబాద్ వెళ్ళినా కానీ అక్కడ కూడా భగవన్నామ స్మరణ మాత్రం నేను మానలేదు. అక్కడ ఏ దేవాలయానికో వెళ్ళి నా వంతు నేను ఎంతో కొంత అన్నదానం చేయటము, అక్కడ ఏమైనా దైవ కార్యక్రమాలు చేసి అందులో పాల్గొనటము, అలాగే ఎప్పుడైనా నాకు వీలున్నప్పుడు అవకాశం చూసుకొని కిష్టారం వచ్చి మా భజన సమాజం వాళ్ళు కూడా చక్కగా నడిపిస్తున్నారు. వీళ్లతో పాల్గొని వీళ్లతో పాలుపంచుకుంటూ ఈ కార్యక్రమాల్లో నేను ఆ భక్తి భావన అనేది విడవకుండా కొనసాగిస్తున్నాను. ఇంతలో మన ఎంఈఆర్ చౌదరి గారు, మన గురువు గారు చక్కనైనటువంటి ఈ గ్రూపుని స్థాపించి చక్కగా ఈ అవకాశాన్ని ఇచ్చారు. నాకు ఇంకా సంతోషం అనిపించింది. అలాగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమము ఒక్కసారి అలవడినాక మనిషి ఉన్నంత వరకు ఉంటుందండి. ఇది నా ఆలోచన. జై శ్రీరామ్ అండి క్రాంతిస్వామి గారు. ధన్యవాదాలండి. ఒక మంచి విషయాన్ని చెప్పారు మీరు. ఎందుకంటే మనం దేవుడు పూజలు చేసినా, దేవుడు సేవ చేసినా, దేవుడి కార్యక్రమంలో పాల్గొన్నా అది మనతో చేపించుకోవాలని మనకు అవకాశం ఇచ్చినట్టు దేవుడు. కొంతమంది అనుకుంటారు మేము ఆ దేవుడి గారి సేవ చేసి ఈ పూజలు చేసి అంటుంటారు. ఆ దృష్టి మనకి పూర్వజన్మ సుకృతం వల్ల మనకు వస్తుంది. అందరికీ రాదు అవకాశం, దేవుడి సేవలు చేసే అవకాశం. ఇప్పుడు ఒక మంచి విషయాన్ని మీరు తెలియజేశారు. అలాగే మన స్వరమాదిరి విషయంలో కానీ ఈ కమిటీలు కొన్ని ఇప్పుడు విశ్లేషణ కమిటీ అని, లేకపోతే చిన్నపిల్లలతో పాటలని, దేశభక్తి గీతాలని, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం కదా. వీటి మీద మీ అభిప్రాయం ఇప్పుడు బాగున్నాయా, లేకపోతే ఇంకేమైనా ఇంకా చేస్తే బాగుంటుందా? అసలు మన స్వరమాదిరి నిర్వహణ విషయంలో మీకున్న ఏమైనా సలహాలు కానీ ఏమైనా చెప్పాలనుకుంటే కానీ మీ అభిప్రాయాలు కానీ తెలియజేయగలరు. జై శ్రీరామ్ అండి క్రాంతిస్వామి గారు. మన స్వరమాదిరి నిర్వహణలో మన గురువు గారు, అడ్మిన్స్, విశ్లేషణ కమిటీ వాళ్ళు అందరూ కూడా చాలా చక్కగా మన గ్రూపుని కొత్త కార్యక్రమాలు చేపట్టి చక్కగా కొనసాగిస్తున్నారు. అందులో మన గురువు గారు అయినటువంటి ఎంఈఆర్ చౌదరి గారు మన గ్రూపుని అనుక్షణము కనిపెట్టుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటూ మనకి తెలియనటువంటి విషయాలు తెలియజేస్తూ ఎంతో చక్కగా అందరినీ, మన సభ్యులందరినీ కూడా సమతాభావనతో చూస్తూ చక్కగా మన గ్రూపుని ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రతి క్షణము మన గ్రూపుని ఆయన విడవరు. అలాగే మీ అడ్మిన్స్ కూడా మన క్రాంతిస్వామి గారు, సత్యనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు వీరు కూడా చాలా చక్కగా మన గ్రూపుని గమనిస్తుంటారు. ఈ చిన్నపిల్లల పాటలు, ఈ ముఖాముఖి ప్రశ్న ఇవి కూడా చాలా చక్కగా బాగున్నవి ఈ కార్యక్రమాలు కూడా. ఇంకా ఏంటంటే కొత్త ఏమైనా మీరు ఆలోచన చేసి ఈ కార్యక్రమాలు నడుపుతూ కొత్త కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఆలోచన చేయండి. అందులో గ్రూపులో కమిటీలు అంటే పోయిన వారము ముఖాముఖి ప్రశ్నలో మన స్వరమాదిరి సభ్యులు కమిటీలు వేస్తే బాగుంటుంది అనేసి వాళ్ళ అభిప్రాయం చెప్పారు. నాకు కూడా కమిటీలు వేస్తేనే బాగుంటుందనే అభిప్రాయం అనిపించిందండి. ఇంకా అంతేనండి. సరే, జై శ్రీరామ్. ధన్యవాదాలండి. కమిటీ వేయాలని చెప్పి మంచి అభిప్రాయాన్ని వెలిగించారు మీరు. ఎందుకంటే పనిని ఇంతమంది ఇంకా పెరుగుతూ ఉంది మన గ్రూప్ రోజు రోజుకి. చౌదరి గారి ఒక్కరి మీదే బాధ్యత పడేయకుండా మనం కూడా తలో బాధ్యత తీసుకొని కొన్ని పనులు మనం కూడా చేసుకుంటుంటే ఆయన కూడా కాస్త ఇబ్బంది లేకుండా ఉంటుంది, నిర్వహించగలుగుతారు. పనులు ఆయనే చేయాలి, మెసేజ్లు ఆయనే పెట్టాలి, ప్రతి విషయాన్ని ఆయనే చూడాలంటే ఇబ్బంది అవుతుంది. చాలా మంచి విషయం తెలియజేశారండి. అయితే రేచల్ నుంచి భవానీ గారు ఇందాక మిమ్మల్ని అడిగారు కదా. ఇప్పుడు నా పేరు భవాని.
స్వరమాధురి గ్రూప్లో చేరిన తర్వాత మీలో వచ్చిన ముఖ్యమైన మార్పు ఏంటి? మన స్వరమాధురి గ్రూప్లో మీకు ఎందుకు చేరాలనిపించింది? భక్తిభావంతోనా లేక పాటలు పాడాలన్నా? నా అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఒకసారి. జై శ్రీరామ్. రేజర్ల భవానీ గారు, మీరు మంచి ప్రశ్న అడిగారండి. నేను స్వరమాధురి గ్రూప్లో చేరటం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే చక్కగా ఒక భక్తి మార్గంలో నడుచుకుంటూ ఒక పాట పాడుకుని విశ్లేషణ చెప్పుకుంటూ అలానే ఈ మన స్వరమాధురి తల్లి గ్రూప్లోని వారందరూ చక్కగా ఒకే కుటుంబంలా ఉంటూ మంచిగా ఆదరణ పొందుతున్నాము. చాలా ఆనందంగా ఉంది ఇట్లా ఉండటం. స్వరమాధురిలో చేరటం చాలా ఆనందం అనిపించింది మాకు. అలానే లాస్ట్ క్వశ్చన్ అర్థం కాదు. అదే దీనివల్ల మీరు ఏం పొందుతున్నారు స్వరమాధురి పాటలు పాడటం వల్ల? స్వరమాధురి వల్ల మేము చాలా భక్తి పారవశ్యంగా ఆదరణ అది పొందుతున్నామండి. దైవ భక్తి అనేది బాగా పొందుతున్నాం మేము. స్వరమాధురి తల్లి ఆశీర్వచనాలు కూడా అందరి మీద మంచిగా ఉంటున్నాయి. అలానే ఈ స్వరమాధురిలో చేరిన తర్వాత ఇక రెండో వ్యాపకం అనేది ఏమీ ఉండలేదు. ఒక పాట పాడుకోవడం, విశ్లేషణ చెప్పుకోవడం, మళ్ళా 5 అయిపోతుంది తెల్లవారుజామున లేగాలి పాట పెట్టుకోవాలి అనే భక్తి ఆలోచన అనేది వస్తుంది. అంతేగాని ఇంకా వేరే కొంచెం మానసిక ఆందోళన అనేది లేకుండా చక్కగా మంచిగా పాటలు పాడుకుంటూ చక్కగా విశ్లేషణ చెప్పుకుని ఎంతో ఆనందంగా ఉంటున్నాం. ఈ స్వరమాధురి తల్లి నమస్కారాలు. జై స్వరమాధురి. జై స్వరమాధురి. అయితే ఇప్పుడు శివరంజని గారిని, ఎందుకంటే మీ అమ్మగారు మహాభక్తురాలు, ఇక్కడ ఈ భక్తి బృందాలకి నాయకత్వం వహిస్తూ ఉంటారు. మీరు చిన్నప్పటి నుంచి భక్తి భావం ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఒక భక్తికి సంబంధించిన ప్రశ్న ఒకటి అడుగుదాం. ఎప్పుడూ చిన్నప్పటి నుంచి భక్తులు ఉంటాం, దేవుడిని నమ్ముకొని ఉంటాం, ఆ దేవుడికి పూజలు చేస్తూ ఉంటాం, ఆ యాత్రలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ మనకి మంచి జరగాలని చేసుకుంటూ మనం ఉంటానే ఉంటాం. మనకి దేవుడు మంచి చేస్తూనే ఉంటాడు అని నమ్ముకుంటూ ఉంటాం. కొంతమంది నాస్తికులు ఉంటారు. సురంజని గారు, నాస్తికులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే దేవుడు నమ్మకపోగా మళ్ళీ దేవుడు తింటూ ఉంటారు. వాళ్ళు కూడా మనకన్నా మంచి బాగా ఆస్తులు సంపాదించుకుని ఉంటారు. వాళ్ళు మంచి మంచి జాబులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆనందంగా ఉంటారు. వాళ్ళు దేవుడిని నమ్మని వాళ్ళు ఆనందంగా ఉంటారు. మనం ఇంత పూజ చేసేవాళ్ళం ఆనందంగా ఉంటాం. ఏంటంటారు అసలు ఈ దేవుడు అట్లా ఏంటి? ఆ దేవుడు లేనలేంటి చెప్పండి. మీ ప్రశ్న చాలా సాధారణమైన మరియు ఆలోచింపదగ్గ విషయం అండి క్రాంతిస్వామి గారు. ఎందుకంటే మనం ఉన్న జీవితాన్ని చూస్తే దేవుణ్ణి నమ్మే వాళ్ళు కూడా చాలాసార్లు కష్టాల్లో ఉంటారు. అలాగే దేవుణ్ణి అవమానించే వాళ్ళు లేదా నమ్మని వాళ్ళు బాగా బ్రతుకుతున్నట్లు అనిపిస్తుంది. దీని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే ఒకటి కర్మ సిద్ధాంతము. హిందూ ధర్మంలో మనకు ప్రస్తుతము ఎదురవుతున్న అనుభవాలు గత జన్మల కర్మ ఫలితంగా చూస్తారు. ఎవరో ఇప్పుడు బాగా ఉన్నారంటే అది ఈ జన్మలో దేవుణ్ణి నమ్మడం వల్ల కాకపోయినా వాళ్ళ పూర్వజన్మ పుణ్యఫలము కావచ్చు. అలాగే ఇంకొకటి, దేవుడు మనం కోరుకుంటున్నదే కాక అవసరమైన దాన్ని ఇస్తాడు. మనము దేవుణ్ణి నమ్మటం వల్ల మానసికంగా శాంతిని, ధైర్యాన్ని పొందుతాము. అలాగే అది బయటకు కనిపించకపోయినా అది చాలా విలువైనది. అలాగే మానవుడికి ప్రతి సందర్భంలోనూ పరీక్షలు ఇస్తాడు. ఈ పరీక్షలే మన క్యారెక్టర్ బలాన్ని ఇస్తాయి. అలాగే ఒకవేళ అయితే అందరికీ జీవితంలో ఎప్పటికైనా పరీక్ష వస్తుంది. ఒకవేళ ఎవరో దేవుణ్ణి నమ్మకుండా ధనవంతులుగా సుఖంగా ఉన్నారు అనిపించినా జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక సమయంలో కష్టాలు, నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అవి శాంతి, సత్వ మార్గము, ఆత్మవిశ్వాసము అని అవసరం అవుతుంది. అప్పుడు వాళ్ళకి దేవుడు అనేది జ్ఞాపకం వస్తుంది. అలాగే ఇప్పుడు భక్తి, విశ్వాసము
అయితే భక్తి ఒక లావాదేవీ కాదు. భక్తి అనేది నేను నిన్ను నమ్ముకున్నా కాబట్టి నాకు ఈ కోరిక నెరవేర్చు అనే వాణిజ్య సంపద కాదు. అహంకార రహితముగా పూర్తి పూర్తి స్థితిని నమ్మకముగా నమ్మకంగా ఉండేవాడు. లోపల శాంతి శాంతి లోపల ఉంటుంది. అది బయటకు ఎప్పటికైనా ప్రభావితం చేస్తుంది అనమాట. ఇంకొకటి పరమార్థ సత్యము. భగవద్గీతలో కర్మణ్యేవాది కారస్తే అని చెప్పినట్లుగా మన పని మనం బాధ్యత ఫలితాలపై ఆశ లేకుండా మన ధర్మములో నడవాలి. దేవుడి మీద నమ్మకము మన జీవన గమ్యాన్ని బలపరుస్తుంది. ఏ కష్టాన్నైనా నిలబెట్టే శక్తిని మనకిస్తుంది అన్నమాట. అలాగే ముగింపు. కాబట్టి దేవుణ్ణి నమ్మని వాళ్ళు నమ్మని వారు కూడా ఉన్నారు. అంటే అది తాత్కాలికం కావచ్చు, కానీ దేవుణ్ణి నమ్మే మనిషి బాగా బ్రతుకుతాడు అన్నది లోపల నుంచి మొదలయ్యే సత్యం అన్నమాట. ఆత్మశాంతి, ధైర్యము, సమతా భావన అదే నిజమైన ధనికత. జై శ్రీరామ్ అండి క్రాంతి గారు. ధన్యవాదాలండి, చాలా బాగా చెప్పారు. నేను ఊహించిన దానికంటే ఎక్కువ చెప్పాను. ఎందుకంటే కర్మ సిద్ధాంతం బైబిల్ని భగవద్గీతను కూడా కోట్ చేసి చెప్పారు మీరు. కర్మ సిద్ధాంతం పాటించాల్సింది ఎవరైనా. ఎందుకంటే వాళ్ళు ఈ ఈ జన్మలో దేవుడిని నమ్మకపోయినా కానీ వాళ్ళు పోయిన జన్మలో అకౌంట్లో ఉందా వాళ్ళ సంపద. పోయిన జన్మలో పుణ్యం చేసుకుంటారు వాళ్ళు ఖర్చు పెట్టేసుకున్నారు. ఇప్పుడు మనం ఏంటంటే పోయిన జన్మలో సంపాదించలేదు మనం. అందుకని ఇప్పుడు అలాంటి కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ దేవుడు నమ్మినందుకు అందరం ఆనందంగా ఉన్నాం. అయినా కానీ మనకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట, అరే వాళ్ళు ఎవరికి సహాయం చేయరు, దేవుడిని నమ్మరు, వాళ్ళు బాగానే ఉన్నారు కదా, మనకి ఎందుకు అప్పుడప్పుడు వస్తాయి అనే దాని గురించి మిమ్మల్ని ప్రశ్న అడిగాను. చాలా బాగా చెప్పారు. కర్మ సిద్ధాంతం ఉంటుంది. వాళ్ళు ఈ జన్మలో పోయిన జన్మలో సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టుకుంటే వచ్చే జన్మకి ఏముండదు. మనం ఏంటంటే ఈ జన్మలో సంపాదించుకున్నాం అనమాట ఈ పూజలు వీటి ద్వారా. పోయిన జన్మలో అంతకుముందు జన్మలో ఏమన్నా ఇబ్బందులు మనం చేసిన తప్పులే ఉంటే కొన్ని మనం అనిపిస్తాం. చాలా బాగా చెప్పారండి, ధన్యవాదాలు మీకు. అయితే ప్రమీలారాణి గారికి కొంతమంది అంతా ఉంటారు, అందరు దేవుళ్ళు సమానమే, ఏ దేవుడు అయితే ఏంటి, ఏ మతం అయితే ఏంటి అంటూ ఉంటారు. దాని మీద మీ అభిప్రాయం అంటే తెలియజేయాలి. జై శ్రీరామ్ అండి క్రాంతి స్వామి గారు. అందరు దేవుళ్ళు సమానమే అంటే అవి మతాల వారీగా ఉంటుందండి. క్రిస్టియన్స్ అయితే యేసు ప్రభు అంటారు, మామూలు ముస్లిమ్స్ అయితే అల్లా అంటారు. మన హిందూ మతం మన దేవుళ్ళని మనం కొలుచుకుంటామండి. వెంకటేశ్వరస్వామి, సాయిబాబా అని అట్లా మతాల వారీగా ఎవరి దేవుళ్ళు వారు కొలుచుకుంటూ ఉంటారండి. కాకపోతే దేవుడు అంటూ ఒక్కడే, మతాలు వేరు. అందువలన ఎవరి దేవుళ్ళకు వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారండి. జై శ్రీరామ్. ధన్యవాదాలండి, బాగా చెప్పారు. ఎందుకంటే అందరు దేవుళ్ళు సమానమే అని మన హిందువులు మాత్రమే అంటాం. ఎందుకంటే మనం చెట్టులు, పుట్టలు, భూమిలు, రాయిలు అన్నింటిలో దేవుని చూస్తాం కాబట్టి వాళ్ళ దేవుళ్ళు మనం ఎందుకు దేవుడు అలా చూస్తాం. అది మన గొప్పదనం, మన వేదాలు నేర్పిన మన గొప్పదనం అది. కానీ వేరే వాళ్ళు అట్లా అంటారు, అందరికీ ఒకడే దేవుడు, కానీ ఆ దేవుడు మేము కొలిచే దేవుడే, మీరు కొలిచే దేవుడు కాదని చెప్తారు. అది తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం పూజ చేసామా, మన దేవుడు బాగానే ఉన్నాడు, సంపాదించుకున్నాం, మనకి ఏం పని లేదు అనుకున్నట్లే కాకుండా మన హిందూ మతం మీద ఎంత దాడి జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే మన దేశంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో మన హిందువులు మైనార్టీలు అయిపోయారు, తగ్గిపోయారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దయాదాక్షిణ్యమైన బతకాల్సిన అవసరం వచ్చింది. మనకు ఉన్నది ఒకటే భారతదేశం. ఈ దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలు మైనార్టీలు అయిపోయాయి. మనం కూడా ఇంక ఆ పరిస్థితి రాదు అనేది నమ్మకం లేదు, చెప్పలేము. ఇప్పటికైనా మేలుకోపోతే. ఎందుకంటే మన హిందువులు ముద్దు నిద్రలో ఉంటారని మన పెద్దలు చెప్తూ ఉంటారు. నిద్ర మానేసి అసలు మతాలు అంటే ఏంటి, దేవుళ్ళు అంటే ఏంటి, బయట ఏం జరుగుతుంది, మన హిందూ ధర్మం మీద అంతా దాడి జరుగుతుంది అని తెలుసుకోవడం కూడా మన భక్తులు ఒక మార్గం ఉండదు. ధన్యవాదాలండి, మీరు చాలా బాగా చెప్పారు. అయితే చివరి ప్రశ్న. ఎందుకంటే మన భక్తి అనే కాకుండా మన సమాజం ఏం జరుగుతుంది, మంచి ఏంటి, చెడు ఏంటి అని కూడా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకుంటేనే ఈ సమాజం ముందుకెళ్తుంది. ఎట్టపోతే మనకెందుకులే, మనకు నడుస్తుంది అనుకో. అయితే మనంతా రైతు కుటుంబం నుంచి వచ్చినాం, ఇప్పటికీ రైతులు ఉన్నాం. ఒక రైతే రాజు అంటారు.
100% అది. ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు పడి ఒక సంవత్సరం పంట చేతికి వస్తుంది, ఒక పంట రాదు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి రైతు ఆ, ఆ పంట పండిస్తేనే, అన్ని ఇబ్బందులు పడి పంట పండిస్తేనే ఈరోజు మనం అన్నం తిరగాలి. అంత మంచితనం, అంత గొప్పతనం ఉంది. అయితే ఈరోజు మనం మార్కెట్కి వెళ్ళి ఒక ఆకుకూరలు తెచ్చుకుంటాం. ఏమంటాం, శుభ్రంగా కడగండి, దాని నిండా రసాయనాలు కొంటున్నారు అని అంటూ ఉంటాం. బయట కూడా ఈరోజు ఆకుకూరలు తినడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే ఎరువులతో బాగా, ఇదివరకంటే ఆ పశువుల ఎరువుతో పెంచేవారు. ఇప్పుడు అట్లా లేదు, అన్ని రసాయనాలతో పెంచుతున్నారు. దానివల్ల కూడా మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. అట్లా కూరగాయల వల్ల కూడా మన ఆరోగ్యాలు పాడైపోతాయి. మరి ఇవన్నీ పండించేది రాజు. మరి ఎంత మంచి దేవుడు లాంటి రైతు, రాజు లాంటి రైతు అని మెచ్చుకున్నాం కదా. మరి ఈ కూరగాయల వల్ల, ఆకుకూరల వల్ల వచ్చే ఈ ఆరోగ్య సమస్యల ఖాతాని, ఈ ఈ చెడుని ఎవరు వాడాలి మనం, అసలు ఎవరిని అనాలి మనం, తెలియజేయగలరు మీ అవగాహన బట్టి. జై శ్రీరామ్ అండి క్రాంతిస్వామి గారు. ఇప్పుడు పల్లెలే పట్టణానికి పట్టుకొమ్మలు అంటారు. అలాగే మీరు చెప్పినట్టు రైతే రాజు కదా. ఇప్పుడు మనం పండించే పంటల్లో రసాయనాలు వాడకుండా కంపోస్ట్ ఎరువు ద్వారా పండించే పంటలలో పురుగు మందులు వాడిక తగ్గించి మన జీవన శైలిలో మార్పులు తీసుకొచ్చి చక్కగా మన కంపోస్ట్ ఎరువు ద్వారా పండించే పంటలు మన మానవుని రోగాలకి హాని అనేది కలగకుండా రైతు మనందరికీ మంచి ఆహారాన్ని అందించే వారిని ఆదర్శ రైతు అంటారు. జై శ్రీరామ్ అండి క్రాంతి గారు. ధన్యవాదాలండి చిరంజన్ గారు, మీకున్న అవగాహన బట్టి చాలా చెప్పి. నేను ఏం ఆశించానంటే మీ ద్వారా నలుగురికి, మన గ్రూప్ కూడా తెలియజేయాల్సింది ఏంటంటే, ప్రభుత్వం కూడా దీని మీద బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఏ సమస్యలు వచ్చినా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డులు ఇవన్నీ వాడి మనం మళ్ళీ తిరిగి మన డబ్బునే ఖర్చు పెడుతున్నారు కదా. అసలు ఇవి తిన ఆహారాలని ఇట్లా మనం మార్చాలి అని రైతులకి అవగాహన కల్పించి, రైతులకు సహాయం చేసి, రసాయనాలతో, పురుగుల మందుతో కాకుండా వ్యవసాయంతో పాటుగా పశువులను కూడా పెంచి ఆ పశువుల ఎరువుని మళ్ళీ వేసేటట్టు ఇట్లాంటి మంచి మంచి జాగ్రత్తలు తీసుకుంటే తప్ప వాళ్ళని గుర్తించాలి. మంచి ఆరోగ్యకరమైన పంటలు పండించే రైతులను గుర్తించి, వాళ్ళని ఆదర్శ రైతులుగా గుర్తించి, ఇట్లాంటి కూడా బాధ్యతలు తీసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల చేతులు ఉంది. కాబట్టి అట్లా రైతులకు సహాయం చేసి ఈ ఇట్లాంటి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తీసుకొస్తారని ఈ సందర్భంగా మనం కూడా ఒక మంచి మాట మనం చర్చించుకోవాలి కాబట్టి తెలియజేసుకున్నాం. ధన్యవాదాలండి మీ ఇద్దరికి. చాలా మంచి ప్రశ్నలకు మంచి మంచి సమాధానాలు చెప్పారు. అలాగే మనకి నలుగురు, సోమేశ్వరరావు గారు, భద్రాచలం నుంచి కృష్ణకుమారి గారు, రేచల్ నుంచి భవాని గారు కూడా మంచి ప్రశ్నలు అడిగారు. ఇట్లా ఈ కార్యక్రమాల్ని ఇంత సహకారం అందించినందుకు మన స్వరమాదిరి పెద్దలందరికీ, గ్రూప్ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఎంతసేపు పాపం చేతులతో పట్టుకుని వీడియో తీసిన మన సునీత గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నామండి. మళ్ళీ వచ్చే వారం వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్. జై మన స్వరమాదిరి. జై మన స్వరమాదిరి. అందరికీ నమస్కారం అండి. మన ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గురువు గారైనటువంటి ఎంఈఆర్ చౌదరి గారికి, అలాగే మన క్రాంతిస్వామి గారికి, సత్యనారాయణ గారికి, లక్ష్మీనారాయణ గారికి, మన స్వరమాదిరి గ్రూప్ సభ్యులందరికీ ధన్యవాదములండి. అలాగే మా క్రాంతిస్వామి గారికి కూడా అసలు ఎంత బిజీ ఉన్నా కానీ ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో చేపడుతూ ఉదయం పిల్లలందరికీ చక్కగా బాలల కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు, సూర్య నమస్కారాలు, ట్రస్ట్ పనులు అన్నీ చూసుకుంటూ కూడా మన స్వరమాదిరి గ్రూపులో అనుక్షణము కనిపెట్టుకుంటూ ఇటువంటి కార్యక్రమాలన్నీ చేపడుతూ ఎన్నో సత్సంగాలు జరుపుతూ ఊర్లలో చాలా చక్కగా ఆధ్యాత్మిక భావనతో ఉంటారండి మా క్రాంతిస్వామి గారు. అయినా ఎంత తీరిక లేకపోయినా మన గ్రూప్ని చాలా చక్కగా ముందుకు కొనసాగిస్తున్నారు. అలాగే మనందరము మన గురువులు, అడ్మిన్స్ వెంట ఉంటూ మనం కూడా ఈ గ్రూపు ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళటానికి కృషి చేద్దాం. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గురువులకి, అడ్మిన్స్కి మరొకసారి ధన్యవాదం తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మన గ్రూపు వ్యవస్థాపకులైన చౌదరి గారికి, లక్ష్మీనారాయణ గారికి, కాగితం సత్యనారాయణ గారికి, క్రాంతిస్వామి గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. అలానే
మన స్వరమాధురి గ్రూప్లోని సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఇంతటి చక్కటి అవకాశాన్ని అందించినటువంటి ఈ స్వరమాధురి వ్యవస్థాపకులు అడ్మిన్స్కి అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అలానే క్రాంతి గారు అంత బిజీగా ఉండి ఆయన బిజినెస్ చేసుకుంటూ మళ్ళీ సత్సంగాలు చేసుకుంటూ కూడా మళ్ళా ఇటువంటి కార్యక్రమాల్లో ఇంత మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ చక్కగా ఇంత మంచి అవకాశాన్ని అందించినందుకు చివరిసారిగా నా అందరి గ్రూప్లో స్వర్మాధురి గ్రూప్ అందరికీ అడ్మిన్స్ కానీ వ్యవస్థాపకులు క్రాంతి స్వామి గారికి అందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. జై శ్రీరామ్. జై మన స్వరమాధురి. జై మన స్వరమాధురి. జై మన స్వరమాధురి. జై మన స్వరమాధురి.